చిలకలూరుపేట బైపాస్ రహదారి ప్రత్యేకతలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రోడ్ల అభివృద్ధిలో చరిత్ర సృష్టించిన చిలకలూరుపేట బైపాస్ గురించి మీకు తెలుసా? కొత్తగా ప్రారంభమైన ఈ 6 వరుసల రహదారి వెనుకున్న విశేషాలు, ప్రయోజనాలు మరియు ఈ ప్రాజెక్టు ప్రజల జీవన శైలిని ఎలా మార్చబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని తప్పక చూడండి. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నవి చిలుకలూరిపేట బైపాస్ ప్రత్యేకతలు, సరికొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ మేనేజ్మెంట్, సోలార్ ఎనర్జీ వినియోగంతో మరింత సంపత్శీలత కల్పించిన విధానం, ఈ రహదారి వల్ల ప్రయాణికులకు లభించే సమయం మరియు ఇంధన ఆదా, ప్రాధాన్యత గల ఆంధ్రప్రదేశ్ జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతి, మన రాష్ట్ర అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు ఎందుకు ఒక మైలురాయి అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఇది కేవలం రోడ్డు కాదు, ఇది నేటి తరం మరియు రాబోయే తరాలకు ప్రగతికి దారితీసే మార్గం. కోల్కతా చెన్నై జాతీయ రహదారి 16 లో భాగంగా చిలకలూరిపేట వద్ద నిర్మించిన 6 వరుసల బైపాస్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ హైవేపై వెళ్లే వాహనాలు చిలకలూరిపేట పట్టణంలో నుంచి వెళ్లాల్సి వచ్చేది. దీనికి ప్రత్యామ్నాయంగా 16.36 కిలోమీటర్ల మేర 6 వరుసలతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ బైపాస్ ను నిర్మించింది. దీనిపై 2 రోజులుగా వాహనాలు అనుమతిస్తున్నారు. వాస్తవానికి గత నెల 28న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా చిలకలూరుపేట బైపాస్ ను వర్చువల్ గా ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన రద్దు కావడంతో బైపాస్ ఆరంభం ఆగిపోయింది. తాజాగా NHAI ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రాజెక్టు డైరెక్టర్ టి పార్వతీశం ఈ బైపాస్ కు కొబ్బరికాయ కొట్టి వాహనాలను అనుమతించారు. ఈ రహదారి అంచనా విలువ 907 కోట్లు కాగా, భూసేకరణకు వెచ్చించిన నిధులు కాకుండా సివిల్ పనులకు 725 కోట్లు ఖర్చు చేశారు. చిలకలూరుపేట బైపాస్ లో అనేక అధునాతన సదుపాయాలు కల్పించారు. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానంలో భాగంగా ప్రతి కిలోమీటర్ కు ఓ సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ఈ హైవేలో స్పీడ్ కెమెరాలతో పాటు స్పీడ్ డిస్ప్లేలు ఏర్పాటు చేశారు. స్పీడ్ గస్ దాటి వాహనం వెళ్లిన తరువాత అది ఎంత వేగంతో వెళ్లుతుందనేది డిస్ప్లేలో కనిపిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లేలా డిజైన్ చేయగా, వాహనాల వేగ పరిమితి మాత్రం 80 కిలోమీటర్లకే అనుమతిస్తారు. ఈ బైపాస్ పక్కనే ఓ మెగావాట్ సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. బైపాస్ లో వినియోగించే లైటింగ్, ఇతర అవసరాలకు ఆ విద్యుత్ ని వినియోగిస్తారు. చిలకలూరుపేట మండలం రామచంద్రాపురం అడ్డరోడ్డు దగ్గర 0 కిలోమీటర్ నుంచి కేడ్లపాడు మండలం తిమ్మాపురం వరకు 16.384 కిలోమీటర్ల దూరం 6 వరుసలతో బైపాస్ ను నిర్మించారు. NHAI ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు NHPD పార్వతీశం రామచంద్రపురం అడ్డరోడ్డు దగ్గర కొబ్బరికాయ కొట్టి గుంటూరు వైపు రాకపోకలను ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి తిమ్మాపురం దగ్గరకు వెళ్లే సమయానికి భారీ వర్షం పడింది. కొద్దిసేపటికి వర్షం తగ్గిన తరువాత తిమ్మాపురం వైపు నుంచి ఒంగోలు వైపు రాకపోకలను కూడా ప్రారంభించారు. అయితే త్వరలోనే ఈ రహదారిని ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో జాతీయ రహదారులపై 1046 కోట్ల నిధులతో 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టినట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం పలు దశల్లో ఉన్నట్లు లోక్సభలో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 2025 ఏప్రిల్ 2 నాటికి NH216A పై మోరంపుడి, జొన్నాడ, ఉండ్రాజవరం జంక్షన్, తేతలి, కైకరం వద్ద నిర్మిస్తున్న 5 వంతెనలు పూర్తవుతాయన్నారు. 2025 సెప్టెంబర్ 11 నాటికి NH16 పై గొలగమూడి జంక్షన్, నెల్లూరు టీ జంక్షన్ల వద్ద నిర్మిస్తున్న 2 వంతెనలు పూర్తవుతాయని చెప్పారు గడ్కరీ. 2025 ఫిబ్రవరి 15కి విశాఖ ఎయిర్పోర్టు జంక్షన్ దగ్గర నిర్మిస్తున్న ఫ్లైఓవర్ 2025 జనవరి 6వ తేదీ కల్లా గుంటూరు మిర్చి యార్డు వద్ద నిర్మిస్తున్న వంతెన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. NH16 పై నాగులుప్పలపాడు గ్రోత్ సెంటర్, రాజుపాలెం జంక్షన్ల దగ్గర వంతెనల నిర్మాణాలకు అనుమతి లేఖలు ఇచ్చినట్లు చెప్పారు. నేషనల్ హైవే 16 లో
రాజుపాలెం క్రాస్ రోడ్డు, జొన్నతాలి క్రాస్ రోడ్డు, చెవ్వూరు క్రాస్ రోడ్డు, రణస్థలం టౌన్ పోర్షన్ తో పాటు NH44 పై కియా దగ్గర ఫ్లైఓవర్ల నిర్మాణాలకు బిడ్లు పిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. NH16 లో శ్రీ సిటీ 0 పాయింట్ చిల్లకూరు సెంటర్ల దగ్గర ఫ్లైఓవర్ల నిర్మాణాలకు బిడ్లు పిలవాల్సి ఉందని మంత్రి చెప్పారు. మొత్తం మీద ఏపీలో నేషనల్ హైవే ప్రాజెక్టులో ఫ్లైఓవర్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాజధాని అమరావతి దశ తిరుగుతోంది. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. వాటిలో 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు సహా కీలక ప్రాజెక్టులున్నాయి. విజయవాడ, గుంటూరు మరియు అమరావతి నగరాలను విలీనం చేయడం ద్వారా మెగా సిటీగా ఎదగడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది మరియు మెగా సిటీకి సరిహద్దుగా పనిచేస్తుంది. ప్రధాన ఎక్స్ప్రెస్ వేలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు మరియు ఇతర అనుసంధాన రహదారులు మరియు మచిలీపట్నం ఓడరేవుకు అనుసంధానం చేయడం ద్వారా మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి కీలక అడుగు ముందుకు పడింది. రాష్ట్ర ప్రభుత్వం యాక్సెస్ కంట్రోల్ ORR అలైన్మెంట్ ను 6 లైన్లుగా 189.4 కిలోమీటర్ల ప్రతిపాదించింది. ఈ మేరకు ఈ ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అప్రూవల్ కమిటీ ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. డిసెంబర్ 20న మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. అయితే విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణం అవసరం లేదని కూడా తేల్చేసినట్లు తెలుస్తోంది. ORR కు సమీపంలోనే తూర్పు బైపాస్ వెళ్తుండడంతో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. కాకపోతే ORR లో 4 చోట్ల స్వల్ప మార్పులు చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 189.4 కిలోమీటర్ల ORR కు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ అలైన్మెంట్ ను NHAI అధికారులు డ్రోన్ సర్వే చెయ్యగా చేపల చెరువులు, గోడౌన్లు, ఇటుకలతో నిర్మాణం ఉందని గుర్తించారు. ఈ మేరకు అక్కడ అలైన్మెంట్ లో స్వల్ప మార్పులు చేయాలని కమిటీ సూచించిందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 16,310 కోట్ల వ్యయం అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ ORR నిర్మాణానికి సంబంధించి సిమెంట్, స్టీల్ వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం GST మినహాయింపు, కంకర, గ్రావెల్ వంటి తరలింపు కోసం సీనరేజ్ ఫీజు మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దీంతో వ్యయం 1,156 కోట్ల మేర తగ్గుతుందని చెప్తున్నారు. అప్పుడు మొత్తం వ్యయం 15,154 కోట్లకు చేరింది. అమరావతి ORR వెంబడి రైల్వే లైన్ నిర్మాణం, ఇతర అవసరాలకు భూమి కావాల్సి ఉంటుంది. అందుకు తగిన విధంగా భూసేకరణ చేయాలని భావిస్తుంది. ముందు 6 వరుసలు, ఆ తరువాత 8 వరుసల విస్తరణకు అవకాశం ఉందంటున్నారు. అందుకే నేషనల్ హైవేల చట్టం 1956 ప్రకారం భూసేకరణ చేయనున్నారు. అందుకే ఇతర అవసరాలకు ఆ భూమిని వినియోగించకూడదని కమిటీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో సంప్రదించి అదనపు భూసేకరణపై సూచనలు చేసింది. విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని, కాకపోతే చెన్నై కోల్కతా నేషనల్ హైవేలో కాజా దగ్గర పూర్తయ్యే విజయవాడ పశ్చిమ బైపాస్ ను ORR తో అనుసంధానం చేయాలని మాత్రం కమిటీ సూచించింది. ఈ మేరకు కాజా నుంచి ORR కు 18 కిలోమీటర్లు కనెక్ట్ చేస్తూ రోడ్డు నిర్మాణం, కాజా దగ్గర ఫ్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్ ను నిర్మించాలని సూచనలు చేశారు. ఈ అమరావతి ORR అలైన్మెంట్ కు సంబంధించి 500 మీటర్ల పరిధిలో భూ వినియోగ మార్పిడి, భూముల క్రయ విక్రయాలను ఆపాలని కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. లేని పక్షంలో భూసేకరణ వ్యయం పెరిగిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అలాగే సర్వీస్ రోడ్లపైన కీలక సూచనలు చేసింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మరో మణిహారం కానుంది. దీని వలన గుంటూరు, విజయవాడ, చిలకలూరుపేట, తెనాలి, అమరావతి పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు భూధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. శరవేగంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.